గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. 40 ఏళ్ల రికార్డును ఈ వర్షాలు బ్రేక్ చేశాయి. సూరత్, జామ్నగర్, జునాగఢ్, వల్సాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇటు సూరత్ సిటీ పూర్తిగా వరదల్లో చిక్కున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ వరదల్లో పూర్తిగా కార్లు, బైకులు మునిగిపోయి ప్రధాన రహదారుల్లో 6 అడుగుల మేర వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఒక్క సూరత్ సిటీలోనే 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుంది. అహ్మదాబాద్, గాంధీనగర్, రాజ్కోట్లకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు సూరత్ సిటీలో భారీ వర్షం కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా సూరత్ జిల్లాలో భారీ వర్షాలు పడడంతో రహదారులు నీట మునిగాయి. ఎక్కడ చూసినా నీట మునిగిన దృశ్యాలే కనబడుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో భద్రతా దృష్ట్యా అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ప్రజలు బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు సూరత్లో భారీ వర్షాల కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు నడుము లోతు నీళ్లు పేరుకుపోయాయి. వీధులు పూర్తిగా నదులు, చెరువులను తలపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాహనదారులు, 2 వీలర్స్ వరద నీటిలో నెట్టుకుంటూ వస్తున్నారు. కొంతవరకు కార్లు, వాహనాలు కొట్టుకుపోయినట్లుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రధానంగా సూరత్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు ఎంతటి భారీ వర్షాలు, ఒకసారి వర్ష భీభత్సం చూస్తే మనకు అర్థమవుతుంది. పూర్తిగా ఆ వరద నీటిలో ఓ వ్యక్తి నీటిలో తేలియాడుతూ దానిపైనే పడక మీద పడుకున్నట్టుగా అటు నుంచి వచ్చిపోయే వాహనదారులకు చేయి ఊపుతూ సరదాగా ఆ నీళ్ళలో తేలియాడుతున్న దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. కేవలం సరదాకు వ్యక్తి చేసిన స్కిప్ లాగానే మనం భావించాల్సి కానీ ఆ భారీ వర్షాలతో ఒకసారిగా సూరత్ వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనకు అర్థమవుతుంది. మరికొంతమంది ఈత కొడుతున్నట్టు అంటే ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. బహుశా గుజరాత్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వరకు కూడా అత్యంత విపరీతమైన వేడితో ఒక్కసారిగా జనాలంతా కూడా అల్లాడిపోయారు. ఒక్కసారిగా ఈ సడన్ రైన్స్తో ప్రజలంతా కూడా కాస్త ఉపశమనం లభించినప్పటికీ భారీ వర్షాలు మరి ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వరదల్లో చిక్కున్న పరిస్థితి మనకు కనబడుతుంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అలాగే సూరత్తో పాటు వల్సాద్, జామ్నగర్, జునాగఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మున్ముందు కొనసాగే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అహ్మదాబాద్, గాంధీనగర్, రాజ్కోట్ అలాగే మెహసానా జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక అమ్రేలీ, భావ్నగర్ అలాగే నౌసరి, వడోదర జిల్లాలో కూడా అధికారులు జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. వర్షాల వల్ల ప్రజా రవాణా బాగా ప్రభావితమైనట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. సూరత్ సిటీలో భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దృశ్యాలతో ఒకసారిగా 4 బాక్సుల్లో ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే వాహనాలు ఏ రకంగా మునిగిపోయినాయి, నీట మునిగిపోయినాయి. మనుషులు అయితే ఇక నడుము పైకే నీళ్లు ఉన్నాయి. పూర్తిగా మెడలోతు వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంతటి నీటిలో ఆ ప్రవాహంలో మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటికే జోరు వాన కురుస్తుంది. భారీ వర్షాలతో పూర్తిగా సూరత్ సిటీ అంతా కూడా అతలాకుతలమైన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. पाणी आवडो
వర్షాలతో ప్రజా రవాణా బాగా ప్రభావితమైంది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా సూరత్ సిటీ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇక నిరంతర వర్షాల తర్వాత అనేక వాహనాలు నీటిలో మునిగిపోవడంతో సోషల్ మీడియాలో చాలామంది ఈ పరిస్థితిని 2006లో వచ్చినటువంటి వరదలతో పోలుస్తున్నారు. గతంలో 2006లో కూడా నగరంలో భారీ వర్షాలు వచ్చాయి. సోమవారం నాడు కురిసిన ఈ భారీ వర్షాల తర్వాత గుజరాత్లోని సూరత్లో అనేక ప్రాంతాల్లో వరదల వంటి పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇక వరద నీరు గ్రౌండ్ ఫ్లోర్లకి అపార్ట్మెంట్లో కూడా ప్రవేశించి సాధారణ జీవితాన్ని స్తంభింపజేసినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. నిరంతర వర్షాల తర్వాత అనేక వాహనాలు నీట మునిగిపోవడంతో సోషల్ మీడియాలో చాలామంది ఆ వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా దబోలి, వరాచా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ పడ్డట్టుగా తెలుస్తుంది. అలాగే వల్సాద్ జిల్లాలో ఖరేలా నది ఉప్పొంగుతోంది. దీంతో అక్కడ ఒక వ్యాన్ కూడా కొట్టుకుపోయినట్టుగా సమాచారం అందుతోంది. గత 24 గంటలు కనీసం 159 తాలూకాల్లో తేలిక నుంచి భారీ వర్షాలు కురిసినట్టుగా ఐఎండీ చెప్తోంది. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ విడుదల చేసిన డేటా ప్రకారం జామ్నగర్ జిల్లాలోని జోడియాలో అత్యధికంగా దాదాపు 10 అంగుళాల వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు. తర్వాత మోందాడ్డాలో, అలాగే అమర్గఢ్, అలాగే కేశోద్, కలావద్, అలాగే పల్సానా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక అమ్రేలీ, భావ్నగర్, నౌసారి, వల్సాద్, బొటాడ్, ఆరావలి, అలాగే మహీసాగర్, దాహోద్, వడోదర, ఆనంద్, భయాచ్, పంచమహల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. అదనంగా ఇక బనస్కాంత, నబర్కాంత, తాపీ, సూరత్, డాంగ్, మహసానా, గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, ఖేడా, రాజ్కోట్, గిర్ సోమ్నాథ్, జునాగఢ్, ఛోటా ఉదయపూర్, అలాగే నర్మదా జిల్లాల్లో ఉరుములు మెల్పులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలున్న నేపథ్యంలో ఇక అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ యూనిట్లతో సహా విపత్తు స్పందన బృందాలు మోహరించినట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. గుజరాత్ అధికారులు చెప్తున్నారు. తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇక ఇప్పటికే గుజరాత్లో ఈ అత్యంత భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతోంది గత కొద్ది సంవత్సరాల్లో. మరోవైపు అటు రాజస్థాన్లో కూడా భారీ వర్షాలు కురిసినట్టుగా తెలుస్తుంది. రాజస్థాన్తో పాటు ఇటు మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తం మీద భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఒకసారిగా ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సూరత్ సిటీ అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనకు కనబడుతోంది. అరవల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి నగరంలో పలు చోట్ల జల నిర్బంధం ఏర్పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. ఇక మరోవైపు చాలా ప్రాంతాలు, రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక సూరత్తో సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. సూరత్లోని వేద్ దర్వాజా ప్రాంతంలో రోడ్లు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అపార్ట్మెంట్లలో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. చాలా కమ్యూనిటీలో వాటర్ వచ్చేసాయి. పూర్తిగా చూడండి, ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. పెద్ద పెద్ద ట్రాక్టర్లు, ట్రాలీలు కూడా దాదాపుగా సగం వరకు మునిగిపోయిన పరిస్థితి. అంతటి భారీ వర్షం. అలాగే కార్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి. చాలామంది బైకర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. खाली से भाई